రామాపురం అనే గ్రామంలో ఒక కాకి ఎద్దు ఉండేవి. ఇవి రెండు మంచి స్నేహితులు. ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుంచి ఇంటికి వచ్చింది. కాకి ఎద్దు దగ్గరికి వచ్చి, నీవు ఇంత తెలివిలేని దాని అనుకోలేదు. తెల్లవారుజాము నుంచి చీకటి పడేంత వరకు కష్టపడుతున్నావు. నిన్ను తన పొలం పనుల కొరకు రైతు వాడుకుంటున్నాడు. నిన్ను ఇంతలా కష్టపెడుతున్నాడు. ఆ రైతు 4 గడ్డి పరకలు కుడితి ఇవ్వగానే నువ్వు మురిసిపోతున్నావు. నన్ను చూడు, ఏమీ కష్టపడను. ఏది దొరికితే దానిని నా ముక్కుతో అందుకుని పోతా అంటూ ఎద్దుకి మాయ మాటలు చెప్పింది. కాకి మాటలు విన్న ఎద్దు, నేనేమీ విచారంగా లేను. నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది. అలాగే ప్రపంచంలోని చాలామంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీలా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను అంటూ కాకికి బుద్ధి చెప్పింది. నీతి: కష్టంలోని సంతోషం కష్టపడేవారికే తెలుస్తుంది.